హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సత్య మీదకు వెళ్ళి చెయ్య పట్టుకొని గుంజుండు, నేను నా కల్లారా చూశాను అని చెప్పగానే ఇంకా బామ్మగారు, ఏరా నీకు ఇది ఏమి పోయే కాలము, ఇవి ఏమి పాడుబుద్ధులరా అంటుంది. ఇంకా సంజయ్, నానమ్మ వాడి మాటలు నువ్వు నమ్మవద్దు, వాడు అన్నీ అబద్ధాలే చెప్తున్నాడు అని అంటాడు. అబద్ధాలు చెప్పవలసిన అవసరం క్రిష్కి ఏమి ఉంది అని అంటుంది సత్య. అది నీకు వాడికే తెలియాలి. ఎందుకు అంటే అయిన తనికి కాని తనికి నిందలు వేస్తూ నువ్వు ఎప్పటినుంచో నా పరువు తీస్తూ ఉన్నావు. ఇప్పుడు నీ మొగుడు కూడా నీతో చేతులు కలిపాడు అని అంటాడు. ఇంకా సంజయ్ అలా చెప్పేసరికి సంజయ్ మాటలకి క్రిష్కి చాలా కోపం వచ్చి సంజయ్ని కొట్టడానికి సంజయ్ మీదకి వెళ్తూ ఉండగా ఇక రుద్ర ఆపి, ఆగమని చెప్తున్నాను కదరా, ముందు వాడు ఏం చెప్తాడో చెప్పని అంటాడు. ఇంకా భైరవి అసలు ఏమైంది అని అడిగితే, బిగ్ మామ్ అసలు ఏమైంది అంటే సత్య నా విషయంలో ద్వేషం పెంచుకున్నందుకు నాకు చాలా బాధగా దిగులుగా ఉంది. పర్సనల్గా రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడుకుందాము, నన్ను బ్రతకని, నా బ్రతుకు నన్ను బ్రతకని అని అడగాలి అని నేను వాళ్ళ రూమ్కి వెళ్ళాను. నన్ను చూడగానే చాలా కోపంగా లెగిసి నన్ను చాలా మాటలు అని నన్ను రూమ్లోంచి బయటికి పో అని అనింది. నా వల్ల ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించు అని నేను తన చేతులు పట్టుకున్నాను. అంతే. ఇంకా సత్య దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసింది. అదే టైంలో లోపలికి వచ్చిన వీడు ఏదో జరిగిపోయినట్లు, సత్యని నేను ఏదో చేసేసినట్లు నన్ను కొడుతూ మెట్లపై నుంచి షర్టు పట్టుకొని లాక్కొని వచ్చాడు. నేను ఏ తప్పు చేయలేదు అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నన్ను చావగొడుతున్నాడు. ఇదంతా ఈ సత్య వల్లే అంటాడు సంజయ్. అబద్ధం చెప్తున్నాడు సంజయ్, అంతా అబద్ధం చెప్తున్నాడు. సంజయ్ నాతో చాలా మిస్బిహేవ్ చేశాడు, దానికి సాక్ష్యం క్రిష్ అని అంటుంది సత్య. పిల్లికి ఎలక సాక్ష్యం అంటే ఇదే ఏమో. పెళ్ళం మాటలు విని తమ్ముడి మీదకే ఎగబాగుతావా, సిగ్గుందారా నీకు అసలు అంటాడు రుద్ర. తప్పు చేసి మీదకు వెళ్ళి అబద్ధం చెప్పి మమ్మల్ని బదనం చేస్తావా నిన్ను అంటూ సంజయ్ని మళ్ళీ కొడుతూ ఉంటాడు క్రిష్. చంపేస్తానురా, నిన్ను చంపేస్తాను అంటూ సంజయ్ని కింద పడేసి కొడుతూ ఇంతలో కత్తి తీసుకొని పొడుస్తూ ఉండగా ఆపరా అంటూ గట్టిగా అరుస్తూ కోపంగా అక్కడికి వస్తాడు మహాదేవయ్య. అక్కడికి వచ్చి కృష్ణి కాళ్ళతో తన్ని పక్కకు నెట్టేసి ఇష్టం వచ్చినట్లు కొడుతూనే ఉంటాడు. సత్య ఎంత ఆపాలి అని ట్రై చేసినా సత్యని కూడా పక్కకి నెట్టేస్తాడు మహాదేవయ్య. ఇంకా మహాదేవయ్య కృష్ణి అలా కొడుతూ ఉండగా ఇంకా క్రిష్ ఒక్కసారిగా బాపు అని పిలుస్తూ ఉంటే, ఇంకోసారి బాపు అని పిలిచావు అంటే నేలిక కోసేస్తాను, నా దెబ్బ ఎలా ఉంటుందో తెలియక రెచ్చిపోతూ ఉన్నావు అని అంటాడు మహాదేవయ్య. ఆపినా ఆగడం లేదు, పెద్దవాడిని అయినా నాకే గౌరవం కూడా ఇవ్వడం లేదు అంటాడు రుద్ర. ఇంకా పెద్దరికం అనేది వయసుతో రాదు అంటూ ఉంటుంది సత్య. ఇంకా కృష్ణి కొడుతూనే ఉంటాడు మహాదేవయ్య. సత్య మహాదేవయ్యని ఎంత ఆపాలి అని చూసినా ఇంకా మహాదేవయ్య ఆగడు. ఇంకా మహాదేవయ్య కత్తి తీసుకొని క్రిష్ గొంతు మీద కత్తి పెట్టి చాలా కోపంగా చూస్తూ ఉంటే, ఇంకా క్రిష్, ఎందుకు బాపు నా పైన నీకు అంత కోపం, నీకోసం నా ప్రాణాలను కూడా ఇచ్చేటోడిని, అలాంటిది నువ్వు నీ కొడుకు ప్రాణాలని తీయాలి అని అనుకుంటావా, అంత పెద్ద తప్పు నేను ఏమి చేశాను అని అడుగుతూ ఉంటాడు. నీ పెళ్ళంతో కుమ్మక్కై సంజయ్ గడి ప్రాణం తీయబోయావు కదరా, తప్పు కదరా, చూడు ఎలా గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడో భయంతో అని అంటూ ఉంటుంది మరోవైపు భైరవి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ నేను వింటూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ఒకసారి విను బాపు. నేను చేసింది తప్పు అని అనిపిస్తే నువ్వప్పుడు నన్ను చంపేసే, ఎదురు కూడా చెప్పను అంటూ ఉంటాడు క్రిష్. ఇంకా క్రిష్ని పక్కకి తోసేసి, నీ ముఖం కూడా చూడాలని అనిపించటం లేదురా, ఈ సంధి ఇక నీతో నేను మాట్లాడేది ఏమిటి అంటాడు మహాదేవయ్య. అట్లా అనకు బాపు, జరిగిన దానిలో నా తప్పేమీ లేదు, ఈ తప్పు అంతా సంజయ్దే అంటాడు క్రిష్. బలవంతుడు అబద్ధం చెప్పినా నిజమని నమ్మించగలడు,
నాలాంటి బలహీనుడు నిజాన్ని కూడా నిజమని నమ్మించలేదు. అదే ఆ దేవుడు ఇచ్చిన శాపం. వీళ్ళిద్దరూ ఎందుకో కానీ నా మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉన్నారు. ఈ ఇంటి నుండి నన్ను దూరంగా తరిమేయాలి అని చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఇల్లు నాది అనుకున్నాను. మీలో మా అమ్మ నాన్నని చూసుకున్నాను. వీళ్ళందరూ నా ఆప్తులు అనుకున్నాను. జీవితాంతం ఇక్కడే మీతో తృప్తిగా సంతోషంగా గడపాలి ఉండిపోవాలి అని అనుకున్నాను. కానీ ఇదంతా నా భ్రమ అని తెలిసిపోయింది. వీళ్ళిద్దరికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. అయినా ఉందాం అని అనుకుంటే చూశారుగా ఎలా నాపైన నిందలు వేసి గోల చేస్తున్నారు. అయినా ఈరోజు మీ పుణ్యమా అంటూ నాపైన చావుగండం తప్పిపోయింది. లేకపోతే అమ్మో వాడు నన్ను ఏమైనా చేయవచ్చు అంటాడు సంజయ్. అరే సంజయ్ అంటూ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు క్రిష్. అరే వాడిని చెప్పనేయరా అంటాడు మహాదేవయ్య. లేదు బాపు వాడు చెప్పినవని అబద్ధాలు అంటూ ఉంటాడు క్రిష్. అవన్నీ అబద్ధాలు అని ఆ పెద్ద మనిషికి తెలుసు. ఈ సంజయ్ గత చరిత్ర ఏమిటో కూడా ఆ పెద్ద మనిషికి బాగా తెలుసు అంటుంది సత్య. ఇంకా గత చరిత్ర ఏమిటి అని అడుగుతాడు సంజయ్. నోరు మొయ్, నాటకాలు ఆడకు. ఏంటి ఈ ఇంటి కోటల మీదే దౌర్జన్యం జరిగింది అంటే ఈ ఇంటి పెద్ద మనిషిగా ఈయన ఏమి చేయాలి? సంజయ్ షర్టు పట్టుకొని నిలదీయాలి. సంజయ్ చంప పగలగొట్టి నిజం కక్కించాలి. అవేమీ చేయకుండా సరాసరి వచ్చి నీ గుండెల మీద తన్నాడు అంటే దానికి అర్థం ఏమిటి? అడుగు మీ బాపుని అంటుంది సత్య. ఇంకా క్రిష్ సత్య అడిగిన దానికి సమాధానం చెప్పు బాపు. తమ్ముడు కొడుకు తప్పు చేస్తే పట్టించుకోకుండా ఏ కన్న తండ్రి అయినా తన కొడుకుని చంపడానికి సిద్ధపడతారా? ఇది ఎక్కడి న్యాయం? నేను ఎప్పుడు ఇంతవరకు వినలేదు చూడలేదు. చాలా విచిత్రంగా ఉంది అంటాడు. మామయ్య కారణం ఏమిటో తెలుసుకోవాలని ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పండి మావయ్య. ఏంటి క్రిష్ ఇంత చిన్న ప్రశ్నకి జవాబు చెప్పడానికి మీ బాపు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? పోనీ నువ్వంటే ఇష్టం లేకనో కోపంతోనో తన్నారు అనుకుంటే అందుకు అసలు ఛాన్సే లేదు. ఎందుకు అంటే నువ్వంటే మీ బాపుకి చాలా ప్రాణం. ఎందుకు అంటే నీ పేరుని తన గుండెల మీద పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు. నిన్ను తక్కువగా చూస్తూ సంజయ్కి ఎక్కువ విలువ ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదైనా బలమైన కారణం ఉండే ఉండాలి. ఆ కారణం ఏమిటో మీ బాపు అందరి ముందు చెప్పాలి కదా అంటూ ఉంటుంది సత్య. నిజం చెప్పు బాపు అంటాడు క్రిష్. ఒక ప్రాణం తీయడం తప్పు. నీ మొగుడు సంజయ్ని చంపబోయాడు. ఆ కోపంతోనే బాపు వాడిని తన్నాడు. ఇంకా నీకు ఏమి కారణం కావాలి? ఎందుకు ఇంత పెద్ద సీన్ని క్రియేట్ చేస్తున్నావు అంటాడు రుద్ర. సీను క్రియేట్ చేస్తుంది నేను కాదు బావగారు, మీ బాపు. ఎందుకని ఆయన నోట్లోంచి మాటలు రావడం లేదు. అయినా ఈ మౌనానికి అర్థం ఏమిటి? అయినా మన కుటుంబంలో కొట్టుకోవడం చంపుకోవడం ఇవన్నీ మామూలే కదా. ఈ కాస్త విషయానికి ఎంతో ఇష్టంగా చూసుకుండే క్రిష్ మీద రెచ్చిపోవడం అవసరమా? క్రిష్ ఏంటి అలా మౌనంగా ఉండిపోయావు అని అంటూ ఉంటుంది సత్య. బాపు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను అంటాడు క్రిష్. చెప్పరు, అంత ఈజీగా చెప్పరు. అక్కడ దేవుడి దగ్గర హారతి పట్టుకుని రా అక్క అంటుంది సత్య. ఇంకా రేణుక దేవుడి దగ్గర ఉన్న హారతి తీసుకొచ్చి సత్య చేతికి ఇస్తుంది. మామయ్య ఈ ఇంట్లో అందరూ మీ నోటి నుంచి వచ్చే నిజం కోసం ఆరాటంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీ నుదిటి పైన చాలా అందంగా పెద్దగా దేవుడి బొట్టు ఉంది కాబట్టి ఈ దేవుడి హారతి పైన ఒట్టు వేసి నిజం చెప్తారు అని నేను అనుకుంటున్నాను. చెప్పండి అంటుంది సత్య. చెప్పు బాపు అని అంటాడు క్రిష్. బాపు అనే పిలుపుని ఇక నువ్వు మర్చిపో అని అంటూ ఉంటాడు మహాదేవ్య. అట్లా ఎట్లా మర్చిపోతాను బాపు? నేను నీ రక్తం పంచుకొని పుట్టిన నీ క్రిష్ని నేను అది ఎలా మర్చిపోతాను అంటాడు క్రిష్. ఇంకా మహాదేవయ్య కాదురా, నువ్వు నా రక్తం పంచుకొని పుట్టలే. నీలో ఉంది నా రక్తమే కాదు. నువ్వు అసలు మా బిడ్డవే కాదు అని మహాదేవయ్య అంటే అట్లా అనవద్దు బాపు. నీకు నా పైన కోపం ఉంటే నా చెంప పగలగొట్టు. అయినా నీ కోపం చల్లారకపోతే నా గొంతు పట్టుకొని పిసికే. లేదు అంటే కత్తితో నన్ను పొడిచి చంపే.
అంతేకాని నీ బిడ్డని కాదు అని మాత్రం అస్సలు అనవద్దు బాపు. ఆ మాటని నేను తట్టుకోలేను అంటూ ఉంటాడు క్రిష్. నువ్వు తట్టుకున్నా తట్టుకోలేకపోయినా నాకు సంబంధం లేదురా. నువ్వు నా కొడుకువి కాదు అనేదే పచ్చి నిజం. నువ్వు బుద్ధిగా తిన్నగా ఉండి ఉంటే 25 సంధి నుంచి దాచుకున్న ఈ నిజాన్ని ఎప్పటికీ నా గుండెల్లోనే దాచుకుని ఉండేవాణ్ణి. కానీ నువ్వు గీత దాటినవరా. ఈ సంధి మీ మీద నా మనసు విరిగిపోయింది. ఈ ఇంట్లో ఇక నుంచి ఉండవలసింది నువ్వు కాదు, అసలైన నా చిన్న కొడుకు, నా రక్తం పంచుకొని పుట్టిన నా కొడుకు సంజయ్. వీడు అసలైన నా చిన్న కొడుకు అని సంజయ్ దగ్గరికి వెళ్ళి సంజయ్ని కౌగిలించుకుంటాడు. ఇంకా మహాదేవి ఆ మాటలు విని క్రిష్ ఒక్కసారిగా బాధతో నేల మీద విలవిల్లాడిపోతూ పడిపోతాడు. నేను బాపు కొడుకుని కాదంట, నేను పరాయివడినంత అన్న గుండెల మీద అని ఎవరో నా గుండెల మీద కాలు వేసి తొక్కుతున్నట్లు ఉంది సత్య. ఇన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను తన కొడుకుని కాదు అంటే నేను ఏమైపోవాలి సత్య? సత్య బాపు కాదు అని, బాపు తన కన్న కొడుకు నేను కాదని, ఎప్పుడు బాపు కొడుకునే అని ఈ గుండెల నిండా బాపు ప్రేమ ఉంది, నా ప్రేమ ఎప్పుడు చావదు అని చాలా బాధపడిపోతూ ఉంటాడు క్రిష్. అరే చూడరా వాడి బాధని చూడరా. నేను వాడి బాధని చూడలేకపోతున్నాను. వాడు బాధతో ఎలా ఏడుస్తున్నాడో అని అంటూ ఉంటుంది బామ్మ. వాడు నీ కొడుకు కానప్పుడు వాడిని ఎందుకురా నీ దగ్గర ఈ ఇంట్లో పెంచావు అని అడుగుతుంది బామ్మ. ఇక మహాదేవయ్య, నా అవసరం కోసం తెచ్చుకున్నాను, నా అవసరం కోసం పెంచుకున్నాను. భైరవి డెలివరీ సమయంలో నేను ఒక గ్యాంగ్ వార్లో చిక్కుకున్నాను. వాళ్ళు నా బిడ్డల్ని చంపేస్తాను అని శపథం చేశారు తెలుసురా. అందుకే కదా రుద్రాని తీసుకుని హాస్పిటల్ నుంచి పారిపోయాను నేను అంటుంది బామ్మ. అక్కడితో సమస్య తీరిపోలేదు. భైరవి పక్కనే ఉన్న చిన్న కొడుకు ప్రాణాల్ని కాపాడుకోవాలి కదా. అందుకే పర్మనెంట్గా ఒక సొల్యూషన్ ఆలోచించా. నా చిన్న కొడుకుని అప్పుడే చక్రవర్తికి పుట్టిన బిడ్డని మార్చేశాను అని అనగానే ఇంకా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే అని బామ్మ అడగగానే, అవును, ఈ చిన్న ఆ చక్రవర్తి కొడుకే, మీరు అనుకున్నట్లు చిన్న చక్రవర్తి కొడుకే. చక్రవర్తి దగ్గర పెరిగిన సంజయ్ నా కొడుకు అని రుద్రాని సంజయ్ని దగ్గరికి తీసుకొని, ఇది నా ఫ్యామిలీ, మహాదేవయ్య ఫ్యామిలీ, వీళ్ళిద్దరూ నా కొడుకులు, నా 2 భుజాలు అని మహాదేవయ్య క్రిష్ వైపు చూస్తూ చెప్తాడు. చాలా పెద్ద తప్పు చేశావు బాపు అంటాడు క్రిష్. ఏందిరా నిన్ను మా ఇంట్లోకి తెచ్చుకోవడం అని అంటాడు మహాదేవయ్య. కాదు బాపు, ఈ విషయం బయటకు చెప్పి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇంతకన్నా నువ్వు నన్ను చంపేసి ఉంటే చాలా బాగుండేదేమో అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు క్రిష్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.